అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏంటంటే మందంగా ఉండే బాగా థిక్గా ఉండే స్టెయిన్లెస్ స్టీల్ సెట్ అండి. 5 పీసెస్ ఉండే సెట్ అన్నమాట. అది కూడా రీజనబుల్ రేట్ లో అండి. దాని గురించి చెప్తాను ఇప్పుడు మీకు. ఇంకా ఎంతో ఆరోగ్యకరమైన ఉసిరిగా పండుమిరప పచ్చడి అండి. పచ్చడి ఆరోగ్యకరమైంది అంటారా? దాని గురించి కూడా చెప్తాను, పదండి చేసుకుందాం పచ్చడి. ఇప్పుడు వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇదిగో చూడండి ఆ సెట్ ఎలా ఉందో. 3టికి గ్లాస్ లిడ్స్ వచ్చాయండి, మిగతా 2టికి మాత్రం లేదు. పొయ్యి మీద పెట్టి కుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా అట్టే డైనింగ్ టేబుల్ మీద పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ట్రై ప్లై అయితే కాదండి, కానీ మందపాటి స్టీల్ అనమాట. నార్మల్ పల్చర్ స్టీల్ గిన్నెలాగా గబుక్కను మాడిపోతుంది అన్న భయం ఉండదండి. వీటిని ఇండక్షన్ స్టవ్ మీద కూడా పెట్టి కుక్ చేసుకోవచ్చు అండి. మామూలుగా అయితే గ్యాస్ మీద మామూలుగానే చేసుకోవచ్చు. రెండిటికి వాడుకోవచ్చు అనమాట. ఈ సెట్ లో ఉండే వాటిని విడివిడిగా మనకు అవసరమైనప్పుడు ఒకటొకటి కొనాలంటే మాత్రం కాస్త కాస్ట్ ఎక్కువే పడుతుందండి విడివిడిగా అంటేను. అలా కాకుండా సెట్ మొత్తంగా ఇప్పుడు మనం కొన్నామంటే మాత్రం ఇప్పుడు ఆన్లైన్ లో 3500 ఉందండి. రీజనబుల్ రేటే అనిపించింది అనమాట నాకు. విడివిడిగా కొంటే మనకు కనీసం 5000 6000 అన్నా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. మీ ఐడియాని బట్టి మీరు ఒకసారి కామెంట్స్లో చెప్పండి వాటి రేట్లు ఎంత ఉండొచ్చు అని చెప్పేసి విడివిడిగా. కానీ సెట్ మొత్తం కొంటే మాత్రం 3500 ఉంది. ఈ సెట్ని మీరు ఫోటోలో చూసేదానికన్నా వీడియోలో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది కదా, అందుకని మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను పదండి. ఇదిగో చూడండి, మీకు ప్లాట్ఫామ్ మీద పెట్టి చూపిస్తే అర్థమవుతుందని చూపిస్తున్నాను చూడండి. బౌల్స్ 3టికి మూతలు ఉంటాయండి. స్టీమ్ బయటకు రావడానికి చిన్న హోల్ కూడా ఉంటుంది పొంగిపోకుండా. గ్లాస్ లిడ్ కాబట్టి మనకు మంచిగా కనిపిస్తుంది. అంచులు స్టీల్ కాబట్టి కొంచెం కతక్కమని ఉంటుంది, మనకి తొందరగా ఉడకడానికి అనమాట. ఈ కెటిల్ కూడా మనం మిల్క్ బాయిల్ చేసుకోవడానికి ఇంకేదైనా వండుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. ఈ ప్యాన్ అండి, స్టీల్ ప్యాన్, చిన్న చిన్న కూరలకు బాగుంటుంది. రైస్ లాంటిది కూడా వండుకోవచ్చు దీంట్లో డైరెక్ట్గా. ప్రతి దానికి అంచులు వచ్చాయి చూడండి, బాగా మందంగా అంచులు ఉంటేనే మనం వంచుకునేటప్పుడు ఒలికిపోకుండా కింద పడకుండా ఉంటుంది అనమాట. బాటమ్ చూడండి బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇండక్షన్ బేస్ అనమాట. మనం గ్యాస్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు. ఇంకొన్ని పాజిటివ్ థింగ్స్ ఏంటంటే వీళ్ళు 2 years వారంటీ ఇస్తున్నారండి. మీకు నచ్చకపోతే 1 weekలో రిటర్న్ చేయొచ్చు. ఇంకా వీళ్ళకి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఉందండి, ఫోన్ నెంబరు. మీరు కాల్ చేసి కూడా మాట్లాడచ్చు వాళ్ళతోటి, ఓకేనా? దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, కొనాలనుకునే వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే ఈ బౌల్స్కి సంబంధించిన వాళ్ళ మెజర్మెంట్స్ కూడా అక్కడే ఉంటాయండి, వాటి రేట్ అక్కడే ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫోన్ నెంబర్ అని చెప్పాను కదా, టోల్ ఫ్రీ నెంబరు, ఆ నంబర్ కూడా ఉంటుందండి. అన్ని చూసుకోవచ్చు అక్కడ, ఇష్టమైతే కొనుక్కోవచ్చు, ఓకేనా? మరైతే మన వీడియోకి ఒక లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఇది నచ్చితే మాత్రం మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ అయితే మనం ఉసిరికాయ, పండుమిరపకాయ, టమాటా కలిపి మంచి హెల్దీ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. కూరగాయలు తేవడానికి వెళ్ళినప్పుడు పండుమిరపకాయలు, ఉసిరికాయలు కూడా తీసుకొచ్చానండి. అన్ని కడిగి ముందు రోజు రాత్రే ఆరబెట్టాను. ఉదయాన్నే పచ్చడికి రెడీ చేసేసాను అనమాట. ఇప్పుడైతే నేను ఉసిరికాయల్ని, మీకు తెలిసిందే కదా, నేను స్టవ్ వెలిగించకుండా పోయినసారి అయితే పొయ్యి మీద ఫ్రై చేసి చేశాను ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడైతే మాత్రం పొయ్యి మీద నేను ఏం వెలిగించట్లేదు. 2 స్పూన్లు ఆయిల్ వేసి ఉసిరికాయలను అలా పొల్లిచ్చి ఒక ప్లేట్లోకి తీసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. చూడండి, ఓపెన్ చేశాను, ఆ బాస్కెట్లో పెట్టేశాను ఉసిరికాయల్ని. చాలా ఈజీగా అయిపోద్దండి. మనం వెళ్ళిపోయి ఇంకొక పని చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్ చూసేసుకోవచ్చు. ఈ ఉసిరికాయలను ఫ్రై చేసే పని మాత్రం ఎయిర్ ఫ్రైయర్ చూసేసుకుంటుంది. అసలు ఎంత ఈజీగా, లైఫ్ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అయిపోయాక చూస్తే చూడండి ఎంత ఈవెన్గా, కరెక్ట్గా ఎక్కడ మాడకుండా కరెక్ట్గా ఫ్రై అయ్యాయి కదా. చూస్తే ఆనందం వస్తుంది కదా. నాకైతే ఇట్లాంటివి చూసినప్పుడల్లా ప్రతిరోజు ఇట్లాంటి మిషన్లతోటి ఆనందపడుతుంటాను అనమాట. ఆల్రెడీ ఉడికిపోయింది, అది మెత్తబడిపోయింది. స్పూన్తో నొక్కితే పక్కన పెడుతున్నాను చల్లారడానికి. నెక్స్ట్ టమాటాలు కూడా మీకు తెలిసిందే, టమాటాలు కూడా నేను ఎప్పుడు ఫ్రైయర్లోనే పెడతాను, ఎయిర్ ఫ్రైయర్లో. టమాటాలు కూడా ఒక 4 టమాటాలు సన్నగా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. కొన్ని మంచి స్టాండర్డ్ బ్రాండ్స్ ఎయిర్ ఫ్రైయర్కి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. మీకు నచ్చిన బ్రాండ్ కొనుక్కోవచ్చు, ఓకేనా? ఏ ఎయిర్ ఫ్రైయర్ అయినా ఒకటేనండి, చిన్న చిన్న మార్పులు తప్పితేను చేసే పని మాత్రం సేమ్ ఉంటుంది. నాదంటే పాతది కాబట్టి ఈ షేప్లో ఉంది, కానీ కొత్త
కొత్త కొత్త రకరకాలుగా ఉన్నాయి, మీకు నచ్చింది కొనుక్కోవచ్చు. కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న పండు మిరపకాయలు పచ్చివేనండి, ఫ్రై చేయకూడదు. ఉప్పేసి జస్ట్ మిక్సీ వేసేసాను అనమాట. దాన్ని విడిగా తీసి బౌల్లో వేసి పెట్టుకున్నాను. సీజనల్ గా పండు మిరపకాయలు దొరికేది ఇప్పుడే కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకొని మనం కొంచెం ఉప్పు, పసుపు, చింతపండు వేసి కొంచెం మిక్సీ పట్టేసి బాటిల్ కి తీసి పెట్టుకున్నామంటే మనం సంవత్సరం పొడుగుతా రకరకాల పచ్చళ్ళలో కలుపుకోవచ్చండి. అలా కాకుండా జస్ట్ ఆ మిక్స్ కొంచెం తీసి 4 స్పూన్లు కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి అట్లా మిక్సీ చేయడమో లేకపోతే సన్నగా కట్ చేసో దాంట్లో కలిపేసుకున్నామంటే పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుందండి. తిరగమాత కూడా అవసరం లేదు, ఇష్టమైన వాళ్ళు తిరగమాత కూడా వేసుకోవచ్చు అనమాట. నార్మల్గా మనం ఏమనుకుంటాం, మిరపకాయ అంటే ఆ మిరపకాయ కారము అదొక్కటే టేస్ట్ అదొక్కటే తెలుస్తుంది, కానీ దీనివల్ల ఎంత బెనిఫిట్ ఉంది, హెల్త్కి ఎంత అవసరము పండు మిరపకాయ కూడా అనేది కూడా తెలుసుకోగలిగితే మనం రెగ్యులర్గా తింటామండి. ఈ పండు మిరపకాయలు కానీ తింటే మనకు పెయిన్ రిలీఫ్గా పనిచేస్తుంది అనమాట. పెయిన్స్ అన్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ అండి, మనకు రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కూడా ఉందండి దీనికి. మనం కారం తింటే కడుపులో మంట వస్తుంది అనుకుంటాం, కానీ మరీ ఎక్కువ తినేస్తే వస్తుందేమో, కానీ తినాల్సినంత కరెక్ట్గా మనం క్వాంటిటీ కానీ కంట్రోల్ చేసుకొని తినగలిగితే మాత్రం యాంటీ అల్సర్ యాక్టివిటీ కూడా ఉంటుందంటండి దీనివల్ల. అందుకని చెప్పేసి కడుపులో మంట వచ్చేస్తుంది తినకూడదు అని కాకుండా కంట్రోల్గా 1 స్పూన్ తినగలిగితే మాత్రం మంచిదే అనమాట. యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తుంది. క్యాన్సర్లు రాకుండా నిరోధించే గుణం ఈ పండు మిరపకాయల్లో ఉందన్నమాట. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే జ్ఞాపక శక్తిని పెంచుతుంది అనమాట. మెమరీ పవర్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఈ పండు మిరపకాయ. అందుకని పిల్లలకి పెట్టినా కానీ మంచిది. దేంట్లన్నా కొంచెంగా మరీ ఘాటు లేకుండా, పిల్లలంటే ఘాటు తినరు కాబట్టి తినగలిగితే తింటారు ఓకే, తినలేని వాళ్ళకి కొంచెం అన్నా కానీ దాంట్లో మిక్స్ చేసి పెట్టగలిగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనమాట. ఇన్ని మంచి గుణాలన్న పండు మిరపకాయని మాత్రం కనిపించినప్పుడల్లా ఖచ్చితంగా తెచ్చుకొని ఏదో ఒక రకంగా తినడానికి ట్రై చేద్దాం, ఓకేనా. మనం ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసిన ఉసిరికాయలు చల్లారిపోయినాయండి. దీంట్లో నుంచి నేను ఇప్పుడు గింజలు తీసేస్తున్నాను. ఇప్పుడు పండు మిరపకాయ హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పుకున్నాం కదా, మరి ఉసిరికాయ గురించి కూడా చెప్పుకోవాలి కదా. అందరికీ తెలిసినట్టు దీంట్లో సమృద్ధిగా పుష్కలంగా సి విటమిన్ అయితే ఉంటుందండి. అందుకే మనకి రెగ్యులర్గా ఈ ఉసిరికాయలు తినడం వల్ల జలుబులు అనేవి చాలా కంట్రోల్ అయిపోతాయి అనమాట. అందుకని స్కూల్కి వెళ్ళే పిల్లలకి కంపల్సరిగా దొరికినన్ని రోజులు వాళ్ళకి ఉసిరికాయ పెట్టడం అనేది చాలా అవసరం అండి. ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెరగకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచిదండి. రోజు ఒక ఉసిరికాయ కానీ తినగలిగితే మాత్రం వెయిట్ లాస్ అనేది కొంచెం మీరు అనుకున్న దానికన్నా తక్కువ టైంలోనే వెయిట్ లాస్ అవుతారనమాట. ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా బాగా పనిచేస్తుంది, యాక్టివ్గా ఉంటుంది. మనకి ఆకలి అనేది కరెక్ట్ టైంకి ఆకలి అవుతుంది అనమాట. డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీనికి కూడా పండుమిరపకాయ లాగే యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయండి. అంటే క్యాన్సర్ రాకుండా నిరోధించే గుణం దీనికి ఉందన్నమాట ఉసిరికాయలకి. అందుకని ఉసిరికాయలు కూడా ఇది సీజనల్గా దొరికేది అనమాట ఇది. అందుకని పెద్ద ఉసిరికాయలు అంటే చిన్న ఉసిరికాయలు అంటే చెట్లు ఉంటే ఎక్కడైనా దొరుకుతాయి, కానీ నాటు ఉసిరికాయలు ఈ పెద్దవి మాత్రం సీజనల్గానే దొరుకుతున్నాయి. కాబట్టి దొరికిన రోజులు ఖచ్చితంగా ప్రతిరోజు ఈ ఉసిరికాయ ఏదో రకంగా తినేటట్టు మాత్రం మనం ట్రై చేద్దాం, ఓకేనా. ఈ పండు మిరపకాయ ఉసిరికాయకు సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్ తెలియకుండా ఏదో పచ్చడి తిన్నామంటే తిన్నామన్నట్టు తినడం వేరు. ఈ హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకొని ఇంట్రెస్ట్గా ఇది మన ఆరోగ్యానికి చాలా అవసరం అని తినడము వేరు కదా. అందుకే మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్గా తెచ్చుకొని ఇంట్రెస్ట్గా పచ్చడి కూరలు చేసుకొని తినండి. ఇప్పుడైతే మనం పండుమిరపకాయ మిక్స్ చేసేసాం కదా, ఇప్పుడు ఉసిరికాయ కూడా కొంచెం కొంచెంగా మిక్సీలో వేసి దాన్ని కూడా పేస్ట్ చేసుకుందాం. ఈలోపు ఎయిర్ ఫ్రైయర్లో టమాటాలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఆ టమాటా కూడా నేను మిక్సీ వేసేసాను చూడండి. ఇప్పుడైతే మొత్తం కలిపి ఒక బాండెట్లో పోసి పొయ్యి మీద పెట్టాను. కొంచెం శనగ నూనె వేసానండి, ఒక 10 స్పూన్లు వేసుంటాను అనుకుంటా. కొంచెం సిమ్లో పెట్టి కొంచెం వాడుస్తున్నాను ఈ రెండు కలిపి. పచ్చడి తిరగమాతకి ఇప్పుడు వేరే బాండెట్లో ఆయిల్ వేస్తున్నానండి. పచ్చడి ఎక్కువే ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను. ఒక రెండు వెల్లుల్లి మొత్తం తొక్కలు తీసి పెట్టేసుకున్నాను అనమాట. కరివేపాకు కూడా చాలా తీసుకున్నాను, ఒక 2 గుప్పిళ్ళు తీసుకున్నాను. కరివేపాకు ఫ్లేవరు, వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఆయిల్లో ఆవాలు చిటపట్లాడాక వెల్లుల్లి కరివేపాకు వేసి, కరివేపాకు మంచిగా క్రిస్పీగా ఏగితేనే పచ్చడి మనకు నిలువ ఉంటుందండి, పచ్చి పచ్చిగా ఉండకూడదు అనమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా వస్తుంది అనమాట పచ్చడికి. ఇప్పుడు ఎక్కువ పచ్చడి ఉంది కాబట్టి ఇంగో కూడా నేను చాలా ఎక్కువే వేసాను. ఒక స్పూన్తో కొలిస్తే ఒక 2 స్పూన్ల నిండా వేసాను అనమాట. మంచిగా గమ్మగమ్మలాడుతూ ఏగాక తిరగమాతని ఆపేసి పక్కన పెట్టేసుకోండి. చిటకలు ఎగురుతున్నాయని చెప్పేసి మూత పెట్టానండి. ఇప్పుడైతే మనం ఉసిరికాయ కూడా మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా పండుమిరపకాయ టమాటాలలో వేసేసి బాగా గంటితో మిక్స్ చేయాలండి. ఆ ముద్దంతా బాగా కలవాలన్నమాట, అక్కడక్కడ మిగలకూడదు. ఉసిరికాయ కొంచెం పలుగ్గా కూడా ఉంటుంది, అయినా కానీ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇప్పుడు మనకి
ఫ్రై చేసి పెట్టుకున్న తిరగమాతని పచ్చడిలో వేసేసేయాలి. తిరగమాత వేయగానే ఆ లుక్ వచ్చేసింది కదా, అసలు నోట్లో నీళ్లు ఊరుతున్నాయా మీకు? ఖచ్చితంగా ఊరుతాయండి. ఇష్టం ఉంటే మాత్రం పచ్చడి అంటే ఈ కలర్ కానీ ఆ తిరగమాత కానీ రెండు కలిపి చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నీళ్లు ఊరుతాయి. ఇంకేం లేదండి, తిరగమాత వేసేసాం కాబట్టి బాగా కలిపేసుకోవడమే అంతే. చల్లారాక మనకు బాటిల్ తీసి పెట్టుకోవడమా, గిన్నెలోకి తీసి పెట్టుకోవడమా. నేనైతే కొంచెం అయితే టేబుల్ మీద పెడుతున్నాను, మిగతాదంతా నేను బాటిల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా ఆయిల్ వేయలేదు. చాలా ఆయిల్ వేసుకునే వాళ్ళైతే అసలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరమే లేదు. మునిగేంత ఆయిల్ వేస్తే మనకు బ్యాక్టీరియా రాదనమాట. కానీ నేను అంత వేయలేదు, మా ఇంట్లో తినరాని మీకు చాలాసార్లు చెప్పాను కాబట్టి. చూసారు కదా, బాటిల్కి ఎత్తితే కూడా ఆ కలర్ చూడండి, అసలు ఆ కలరే మనకి తినాలి తినాలి అనిపిస్తుంది. నేచరే అంతేనండి, మనకి ఇష్టంగా ఎందుకు తింటామనంటే ఆ కలర్ఫుల్గా నేచర్ మనకి ఇవ్వడం వల్ల. నచ్చిందా మీకు ఈ పచ్చడి? నచ్చితే ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే చేసేయండి. ఈ బౌల్స్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎయిర్ ఫ్రైయర్కి సంబంధించిన లింక్ కూడా ఇచ్చాను. నచ్చిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ చూసుకొని నచ్చితే కొనుక్కోవచ్చు. ఓకేనా? ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చిందా మీకు? నచ్చితే ఇప్పటికైనా ఒక లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. అసలు ఈ వీడియో మీద మీకు అభిప్రాయం ఏందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.